Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. Dear students, my experience is 25 years. After the observation of so many students, I have concluded one thing that I recently completed JEE mains and MCET examinations. You observe that the students who are perfect in subjective, they got good ranks even in JEE mains also. నవేడేస్ మీరు ఎక్కడ చూసినా సరే కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఫుల్ లెంత్ సబ్జెక్టివ్ క్లాసెస్ దొరకడం లేదు. డే 1 నుంచి ఆబ్జెక్టివ్ క్లాసెస్లోకి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు తిరిగి చూసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఆర్ జనవరి అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఐపీఈ క్లాసెస్. సో స్టూడెంట్స్ ఐపీఈ ఆబ్జెక్టివ్ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. బట్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే చాలామంది జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ ఎగ్జామినేషన్ కానీ ఏ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా ఒకటే సింగిల్ ఆన్సర్ వచ్చింది, మ్యాథమెటిక్స్ పేపర్ టూ లెందీ అని. దాని మీనింగ్ ఏంటండి? దోస్ హు ఆర్ థరో ఇన్ ద సబ్జెక్టివ్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు బాగా అటెంప్ట్ చేశారు, మంచి స్కోర్ సాధించారు, మంచి ర్యాంక్స్ సాధించారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు సబ్జెక్టివ్ క్లాసెస్ చాలా తక్కువగా దొరుకుతాయి మీరు జాయిన్ అవుతున్న కాలేజెస్లో. నేను ఏ కాలేజీని కూడా ప్రోగ్రామ్ని తప్పు పట్టడం లేదు. వాళ్ళకుండే ప్రోగ్రామ్ అలా చెప్తేనే 2 ఇయర్స్లో మీకు సంబంధించిన కోర్స్ రిలేటెడ్ సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు. బట్ ఎక్స్ట్రా ఇన్పుట్స్ పేరెంట్స్గా స్టూడెంట్స్కి మనమే అందివ్వాలి, లేదా స్టూడెంట్స్ వేరియస్ సోర్స్ నుంచి సబ్జెక్టివ్ క్లాసెస్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పడం ఏమిటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 1A 1B 2A 2B తెలుగు అకాడమీ బుక్స్ పాయింట్ టు పాయింట్ థరోగా ఉంటే జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్లో బెస్ట్ ర్యాంక్స్ సాధించవచ్చండి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి అలవాటు పడిపోయి జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ ఎగ్జామ్ రాసేంత వరకు కానీ కరెక్ట్గా సబ్జెక్టివ్ మీద గ్రిప్ లేకుండానే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ని కనుక్కోండి, వాళ్ళ పేరెంట్స్ని కనుక్కోండి. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫేసింగ్ బై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫర్ ద సేక్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్, శ్రీనివాస అకాడమీ లాంచ్డ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్, సబ్జెక్టివ్ ప్రోగ్రామ్. ఇదే మెయిన్ పిల్లర్ ఇక్కడ. సో సబ్జెక్టివ్లో తరోగా ఉంటేనే ఆబ్జెక్టివ్ బాగా చేయగలుగుతాము. మనం పిల్లర్ లేకుండా స్లాబ్ వేయలేము, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయలేము. జస్ట్ లైక్ పిల్లర్. ఓకే, సో మన శ్రీనివాస అకాడమీ యాప్, ఓన్ యాప్ ఉందండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు శ్రీనివాస అకాడమీ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయండి, మీకు అక్కడ ఫుల్ లెంత్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో మినిమం కాస్ట్తో ఉంటాయండి. మీరు ఓవరాల్గా పేరెంట్స్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మీరు 1 మంత్లోనే మీ స్టూడెంట్కి సబ్జెక్టివ్ క్లాసెస్ కోచింగ్ పెట్టాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక్కడ చాలా మినిమం కాస్ట్ తోటి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఫుల్ లెంత్ కోర్సు డిజైన్ చేయబడి ఉంది. మీరు చూడగానే అందులో తక్కువ వీడియోస్ ఉండొచ్చు, డైలీ బేసిస్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. డోంట్ వరీ అబౌట్ దాట్, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు. సో నా ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అని ఆలోచించి ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ డిజైన్ చేయడం జరిగింది. ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.